ఒకటి కాదు రెండు కాదు, మీ బాంబుల మంత్రి గురించి చెప్పాలంటే పొంగులేటి కాదు, ఆయన పేరు బాంబులేటే. ఆయన గురించి చెప్పాలంటే ఎంత సంపాదించాడంటే, ఆ నోట్లు లెక్కబెట్టే మెషిన్లు ఉంటాయి చూడు, నోట్లు లెక్కబెట్టే మెషిన్లు కూడా అలసిపోయేంత అక్రమ సంపాదన మీ మంత్రి గారు. ఒకటి కాదు రెండు కాదు, తెగించినాడు. నేనేదో ఊరికే చెప్పడం లేదు, ఇప్పుడే ఒక చిన్న వీడియో కూడా మీకోసం తెచ్చినా, ఆ వీడియో కూడా మీకు చూపెడతా. పొంగులేటి గారి అవినీతికి సంబంధించిన వీడియో వేయాలమ్మా. హైదరాబాద్ లో మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 16 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సిఆర్పీఎఫ్ పోలీసుల భద్రత మధ్య ఈడీ సోదాలు జరుగుతున్నాయి. సోదాల సందర్భంగా 3 సార్లు కరెన్సీ లెక్కింపు యంత్రాలను ఈడీ సిబ్బంది తీసుకెళ్లడాన్ని బట్టి పెద్ద ఎత్తున కరెన్సీ హడా కనుగొని ఉంటారని భావిస్తున్నారు. పొంగులేటి కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. పొంగులేటి సోదరుడు, ఆయన కుమారుడు, ఆయన కూతురు ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. రాయదుర్గం రాఘవ కన్స్ట్రక్షన్స్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. హిమాయత్ సాగర్ లోని కూడా ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పొంగులేటి ఫామ్ హౌస్ లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. కోత్వాల్ గూడ సరిహద్దులో మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అక్రమ కృషులను యథేచ్ఛగా నిర్వహిస్తోంది. బ్రేకింగ్ చూస్తున్నా, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి హైడ్రా అధికారులు షాక్ ఇచ్చారు. కొత్వాల్లోని రాఘవ స్టోన్ క్రషర్స్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అనుమతులు లేకుండా కొంతకాలంగా దీన్ని నడుపుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. రాఘవ కన్స్ట్రక్షన్ కు చెందిన స్టోన్ క్రషర్స్ ను హైడ్రా నేలమట్టం చేసింది. మైనింగ్ పొల్యూషన్ అధికారుల ఫిర్యాదుతో అధికారులు చర్యలు తీసుకున్నారు. భూములన్నీ దోసుకుంటుండు. నా పొలంలోకి నేను ఓనకే గేటు పెట్టేసిండు. గేటు పెట్టేద్దాన్ని అడ్డం పోతే మా ఆయనను కొట్టిర్రు. వేరే బోన్సర్లను పెట్టి కొట్టిస్తారు, ఒత్తేస్తారు దెబ్బ కనిపించకుండా. జూన్ లో హీ బ్రాట్ మిస్టర్ పొంగులేటి హర్షారెడ్డి మా ఇంటికి తెచ్చేయండి. ఒక వీక్ 2 వీక్స్ తర్వాత హీ బ్రాట్ his father, Sri Ponguleti Srinivas Reddy, to our house, residence. Courtesy call or whatever is it. It was introduction clause, but maku later on telsine intimacy. Later on, it was a fear psychosis. Mamida. Oka ratri 30th ku 30th night of October, maku information is ikkada chala 6-7 JCBs vachini ratri. Manami family intilo unnai. బ్రేకప్ చేస్తేనే మా స్టాఫ్ కు భయం పెట్టి అందర్ దే ఫ్లడ్ అండ్ హిడ్ ఇన్ సైడ్ ద ఫార్మ్. ఆయన భూమి మా చుట్టూ మొత్తం ల్యాండ్ జేసీబీతో గుల్లగొట్టినాయి. వీఆర్ హెల్ప్లెస్. అసెంబ్లీలో కూడా నేను మా అన్నదమ్ములను కోరేది, ఈ వీడియో పాలేరులో ప్రతి బిడ్డకి, ప్రతి అన్నకి, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకి ఇంటింటికి చేర్చాల్సిన బాధ్యత మీది. ఇందుకేనా పాలేరు ప్రజలు గెలిపించింది మిమ్మల్ని? 1000 కోట్లు కొల్లగొట్టి ఇవాళ 1 కాదు 2 కాదు, నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా. అక్కడ మీరు చూశారు ఇందాక, సెప్టెంబర్ 28, 2024, సెప్టెంబర్ 28, 2024 అంటే ఇంకో 4 నెలలు అయితే 2 సంవత్సరాలు గడిచిపోతుంది. ఈడీ వచ్చి పొంగులేటి గారి మీద రైడ్ చేసింది. ఇప్పుడే మీరు చూసారు ఆ వీడియోలో, అది మనం తయారు చేసింది కాదు, టీవీల వాళ్ళు. నోట్ల కట్టలు లెక్కబెట్టే మెషిన్లు 1 కాదు 3 మెషిన్లు లోపలికి తీసుకెళ్తున్నారు సిఆర్పీఎఫ్ బలగాలు అని. 2 ఏళ్లు కావస్తుంది కదా, ఏమైంది మరి ఆ కేసు? ఎక్కడ పోయినాయి 100 కోట్లు? దొరికిన 100 కోట్లు చెప్పగలరా ఎవరన్నా? ఎక్కడ పోయింది? ఇటు బీజేపీ వాడు మాట్లాడాడు, అటు కాంగ్రెస్ వాడు మాట్లాడాడు, అటు ఈడీ వాడు కనీసం ఒక స్టేట్మెంట్ కాదు, ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ కూడా పెట్టాడు. ఎందుకు మరి? ఏం జరుగుతా ఉందంటే, మీరు గెలిపించిన పాలేరు ఎమ్మెల్యే
ఇవాళ రెవెన్యూ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ నేనేదో నిరాధారంగా ఆరోపణ చేయట్లేదు. కావాలంటే ఆధారాలతో సహా ఇవాళ నేను అడుగుతా ఉన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, అట్లాగే ఇవాళ ఈడీని నడుపుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని, ఏ కారణం చేత 2 ఏళ్లైనా ఎందుకు మరి ఆ రైడ్ మీద ఒక్కటంటే ఒక్క స్టేట్మెంట్ కూడా బయటికి రాలేదు? ఎందుకు మంత్రి గారి మీద కేసు పెట్టలేదు? ఏంటి మీ లాలూచి అని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే 1 కాదు 2 కాదు, 1 కోటి ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ మంత్రి గారి నాయకత్వంలో 1 కోటి ఎకరాల భూములని ఇవాళ ప్రాహిబిటెడ్ లిస్ట్ లో పెట్టారు. 22A కింద పెట్టి లేని ఆంక్షలు పెట్టి పిలిచి బెదిరించి భూ యజమానులను 20% నుంచి 30% భూములు రాయించుకొని నికృష్టమైన పనులు చేస్తా ఉన్నాడు ఇవాళ ఇక్కడి నుంచి గెలిచిన పాలేరు ఎమ్మెల్యే గారు. ఇదేదో నేను ఆయనతోనేదో ఆయన మీద ఇంకో దాంతో చెప్పట్లేదు. ఆయన మొన్నటిదాకా మనతోనే ఉన్నాడు కదా, ఆయన మీద నాకేం కోపం ఉంటది. కానీ చాలా నికృష్టమైన పనులు 24 నెలలలో రేవంత్ రెడ్డి ఘరానా దొంగ అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గజ దొంగ మాదిరిగా ఇవాళ దోచుకుంటున్న విషయాన్ని మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఇవాళ రేపు మన పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారు. ట్రైలర్ చూస్తేనే చెప్తున్నారు సినిమా హిట్టా ఫట్టా. అట్లాంటిది ఇక్కడ ఇంటర్వెల్ అయిపోయింది కదా. ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ మొత్తం డిజాస్టరే కదా. ఏమన్నా ఉందా? 2.5 ఏళ్లలో పీకింది ఏమన్నా సాధించింది ఉందా? అటర్ ఫ్లాప్ సినిమాకు అర్ధశత దినోత్సవం అన్నట్టు ఇలా పోజులు కొడతా ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇంకొక వీడియో కూడా నేను మీకు చూపెడతా. ఈయన డైలాగులు, ఈయన అహంభావం చూశారు కదా. బీసీ మంత్రుల్ని కొండా సురేఖ గారిని మాట్లాడనీయకుండా మైకు కట్టేయడం, పక్కనే ఉండే వాకిటి శ్రీహరి మంత్రి గారి మీద కాగితాలు ఇసిరేయడం. ఎంత అహంకారం కాకపోతే సాటి మంత్రులు, సాటి ఎమ్మెల్యేలు వారు కూడా మీతో పాటు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు అట్లా చేయవచ్చునా? అంత అహంకారం. అధికారులను పట్టుకొని, కలెక్టర్లను పట్టుకొని నీకు సెన్స్ ఉందా అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా, నీకుందా సెన్సు? ఇట్లా సిగ్గు లేకుండా దోచుకోవడానికి, ఇష్టారీతిన అక్రమ మైనింగ్ చేయడానికి నీ కుమారుడి కంపెనీ అడ్డం పెట్టుకొని వట్టినాగులపల్లిలో పడి ఒక గజ దొంగలాగా దోచుకోవడానికి సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆ పల్లవి షా, సతీష్ షా అనే వ్యక్తులు వట్టినాగులపల్లిలో ఎప్పుడో 1967లో భూములు కొనుక్కున్నారు. వాళ్ళ మీద పడి ముసుగులేసుకొని నువ్వు పంపిన కిరాయి మూకలు ఇవాళ వాళ్ళ మీద ప్రాణాంతకమైన దాడి చేసిన మాట వాస్తవం కాదా? ఎఫ్ఐఆర్ చేస్తే ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి హబీబుల్లా ఖాన్ అని ఆయన తెల్లారి వరకే ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా? ఏది వాస్తవాలు కాదు పొంగులేటి గారు? మీ అన్యాయాలు, మీ అక్రమాలు, మీ అహంకారం ప్రజలు చూడట్లేదు అనుకుంటా ఉన్నారా? అందుకే నేను అంటా ఉన్నా, తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, పాలేరులో ఎన్నిక ఎప్పుడు వచ్చినా ఎగిరేది గులాబీ జెండా మాత్రమే.